యజ్ఞ యజ్ఞావతారం ప్రయోజనం కొన్ని గ్రంథాలలో విష్ణువు యజ్ఞ రూపంలో అవతరించాడు. ఇది విశ్వ సమతుల్యతను కాపాడే యజ్ఞ క్రియలను సూచిస్తుంది. యజ్ఞావతారం నిస్వార్థ సేవ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జగన్నాథ విశ్వకర్త ప్రయోజనం పురి ఒడిషా లో ఆరాధించబడే జగన్నాథుడు విష్ణువు యొక్క ప్రముఖ ప్రాంతీయ రూపం. అతను విశ్వాధిపతిగా పూజించబడుతున్నాడు. అతని పెద్ద గుండ్రని కళ్లతో చిత్రీకరించబడ్డాడు మరియు విష్ణువు యొక్క విశ్వరూపంగా భావించబడతాడు. శేష విష్ణువు యొక్క సర్పరూపం ప్రయోజనం విష్ణువు శయనించే ఆదిశేషుడు కొన్నిసార్లు అతని అవతారంగా భావించబడతాడు. శేషుడు విశ్వాస్తిత్వానికి ఆధారం. ధన్వంతరి దేవతల వైద్యుడు ప్రయోజనం కొన్ని వర్జనల ప్రకారం ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరి విష్ణువు యొక్క అవతారం. అతను సముద్ర మథన సమయంలో అమృతంతో పాటు వైద్య జ్ఞానంతో ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మీనారాయణ విష్ణువు మరియు లక్ష్మీ సంయుక్త రూపం ప్రయోజనం లక్ష్మీనారాయణ విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క సంయుక్త రూపం. ఈ అవతారం సంపద ఐశ్వర్యం మరియు భౌతికాధ్యాత్మిక సంపదల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. వ్రతధారుడు వ్రతాల పాలకుడు ప్రయోజనం విష్ణువు వ్రతధారుడిగా అవతరించి స్వీయ శిక్షణ వ్రతపాలన మరియు వాగ్దానాలను కాపాడుకోవడం ద్వారా ధర్మాన్ని రక్షించడానికి మార్గదర్శకంగా నిలిచాడు. విక్రమాదిత్య దివ్య శక్తివంతమైన రాజు ప్రయోజనం విష్ణువు విక్రమాదిత్యుడిగా అవతరించాడు. ఈ పురాణ పురుషుడు జ్ఞానం వీర్యం మరియు ధర్మపరమైన పాలనకు ప్రసిద్ధి చెందాడు. ఈ అవతారం నాయకత్వం న్యాయం మరియు సత్యసంధత యొక్క గుణాలను నేర్పుతుంది. శ్రీధరుడు సంపదల ప్రదాత ప్రయోజనం శ్రీధరుడు విష్ణువు యొక్క మరొక రూపం. ఇది సంపద మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవుడిగా చిత్రీకరించబడింది. ఈ అవతారం లక్ష్మీదేవితో సన్నిహితంగా ఉంటుంది. భీముడు పరాక్రమశాలి ప్రయోజనం మహాభారతంలోని భీముడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు. ఇతను ధర్మానికి బలాన్ని మరియు రక్షణను అందిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అతని పాత్ర అత్యంత కీలకమైనది. వాసుదేవుడు సర్వవ్యాపకుడు ప్రయోజనం వాసుదేవుడు విష్ణువు యొక్క సర్వవ్యాప్త రూపం. అన్ని సృష్టిలో విష్ణువు వ్యాపించి ఉన్నాడనే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తాడు. అతను జీవనాధారం యొక్క మూలం.